విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. తాను పెద్దగా చదువుకోలేదు, కానీ తనకు వచ్చినటువంటి విద్యను చూపిస్తూ, అంటే సముద్రం పైనే తమ జీవన ఆధారం ఎలా ఉంటుంది, ఫిషింగ్ చేసుకుంటూ తమ బ్రతుకులు ఎంత కష్టంగా ముందుకు వెళ్తాయి అంటూ ప్రతి ఒక్కరికి తన అమాయకపు మాటలతో పరిచయమై టిక్ టాక్ లోకల్ బాయ్ నానిగా పరిచయస్తుడైన ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా మారినటువంటి నాని. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం ఎందుకు, అమాయకుల్ని బెట్టింగ్ భూతం వైపు నడిపిస్తూ అమాయక ప్రజల్ని ఇట్లా డబ్బులు పోగొట్టుకోండి లేకపోతే మీ జీవితాలు నాశనం చేసుకోండి అని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ యాప్స్ ఎందుకు చేస్తున్నారు అంటూ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ సార్ ట్విట్టర్లో ఒక పోస్ట్ ను కూడా చేయడం జరిగింది. దాంతో పాటు ఏపీ డీజీపీ గారికి అలాగే విశాఖ పోలీస్ కమిషనర్ గారు కూడా దీనిపైన ఫోకస్ పెట్టాలి, చర్యలు తీసుకోవాలి. నాట్ ఓన్లీ లోకల్ బాయ్ నాని, బెట్టింగ్ యాప్స్ ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం వల్ల వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు ఈజీగా, కానీ వాటిని ఫాలో అవుతూ ఎంతో మంది అమాయకంగా అందులో డబ్బులు పెట్టి పోగొట్టుకొని ఆఖరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఈ రోజు ఆ పోస్ట్ అనేది కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. ఈవెన్ అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మారటానికి ప్రజల ఆదరణ, అదే ప్రజలు ఈ రోజు ఇలాంటివి ప్రమోట్ చేయకు నాని అన్న, నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో అదే కంటిన్యూ చేయని కూడా చెప్తున్నారు సార్. సో మనం ఈ మధ్య కాలంలో క్రికెట్ బెట్టింగ్ కూడా కోట్లలో మనం పట్టుకున్నాం. ఏంటి సార్ దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మన అందరికీ తెలుసు, క్రికెట్ బెట్టింగ్ ఒక మహమ్మారి. యువత క్రికెట్ బెట్టింగ్ నుండి దూరంగా ఉండాలని మేము అందరం చెప్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ వలన ఎంతోమంది మోసపోయారండి, ఆత్మహత్య చేశారు, అటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో అంత తెలిసినా కూడా సొంత స్వార్థం కోసం, సొంత లాభం కోసం ఇటువంటి బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పని మేము అప్రిషియేట్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయడం లేదు, ఒప్పుకోవడం లేదు. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి యాప్ని ప్రమోట్ చేయకండి. ఎందుకంటే ఈరోజు ఇన్ఫ్లుయెన్సర్ని చూసి చాలామంది అదే పని చేస్తున్నారండి. సో ఈ యాప్ చూసి ఒక వ్యక్తి కూడా బెట్టింగ్ మొదలు పెడితే ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని మనం అందరం ఆలోచించాలి. సో ఈ పర్టికులర్ యాప్ ప్రమోట్ చేస్తున్న వీడియో మా దృష్టికి వచ్చింది. మేము ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నాం. త్వరలో కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, బెట్టింగ్ నుండి దూరంగా ఉండండి, బెట్టింగ్ ప్రమోషన్ లాంటి పని చేయకండి. చేస్తే మాత్రం చర్యలు తప్పవు. సార్, సజ్జనర్ సార్ చేసినటువంటి పోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాన్వర్జేషన్ కూడా ఉంటుంది. జస్ట్ తను ఏదో షాపింగ్ కోసం 30,000 అడిగితే ఈయన ఈజీగా 40,000 ఇస్తూ ఉంటాడు. అంటే వాళ్ళు యూజ్ చేసే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్. ఇన్ఫ్లుయెన్సర్స్ ని అంతమంది అనుకరిస్తూ ఉంటారు. సో సజ్జనర్ సార్ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇన్ఫ్లుయెన్సర్స్ మీ బాధ్యత సొసైటీలో ఎంతో ఉంది, కానీ ఇలాంటి బెట్టింగ్ భూతాల్ని ప్రజలపైన రుద్దకండి అన్నారు. మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు సార్ పోస్ట్లో? ఇప్పుడు ఈరోజు ప్రజలు ఎప్పుడు మోసపోతారండి. ఈజీ మనీ కోసం ఏదో ఒకటి పని చేస్తారు, తర్వాత మోసపోతారండి. ఇక్కడ కూడా యాప్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఈజీ మనీ మీకు కావాలంటే ఇలా చేయండి అని ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసి ఎవరు ఆ పని చేయకూడదు అని మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. బెట్టింగ్ నుండి దూరంగా ఉండండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, ఏదైనా బెట్టింగ్ కానీ మీ డబ్బు పోగొట్టుకొని పోతారని నేను అందరికీ తెలియజేస్తున్నా. మీ దగ్గర బెట్టింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7950957799 సంప్రదించండి, కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ కాల్ చేయండి. బెట్టింగ్ మహమ్మారిని నిర్మూలించడానికి రండి, మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. సజ్జనర్ సార్ మీ ఫోకస్ కి తీసుకొచ్చిన ఈ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ పైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా?
ఈరోజు మా దృష్టికి వచ్చింది. ఎటువంటి యాక్షన్ జరుగుతుంది మీరు అందరూ కొన్ని రోజుల్లో చూస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్లు కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనలైన సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ అయ్యాడు. అది పాత వీడియో. నేనైతే బెట్టింగ్ ఎప్పుడో నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పు కన్నా మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతున్నాయి, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడే ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే, కొత్త వీడియో అయినా సరే, దానికి ఏదైనా సరే మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేసేసాను. కానీ ఇంకా 100 మంది, లక్షల మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీని దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమేమనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పని సరే ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాలైతే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు. మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సబ్స్క్రైబర్లు, మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది. నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్, పుట్టుకతో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు. వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనల్ని ఫాలో అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి. లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికిరాని అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పు నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్క్రైబ్ మీద, అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్క్రైబర్లకి, మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జన సార్కి కూడా సారీ చెప్తున్నా. సార్, మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి. వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్లు చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు. చాలా మంచి విషయమే సార్. అలాగే చెప్తున్నాను, నాలో అయితే మార్పు వచ్చింది, మీలో కూడా మార్పు రావాలి. బెట్టింగ్ అయితే మనం కిల్ చేయాలి. ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి. సెలవు తీసుకుంటూ మీ నానినైతే తెలుసో తెలియక తప్పులు చేస్తుంటే నన్ను అయితే క్షమించండి. మరి ఉంటా. జై హింద్.